మ్యాపుల్ స్పా గురించి చూసాం. మ్యాపుల్ స్పా అన్నది ఎక్కడో చాలా దూరంగా లోపల ఎక్కడో ఉంటే, ఇప్పుడు మీరు చూస్తుంది వింటేజ్ స్పా. ఈ వింటేజ్ స్పాకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఈ వింటేజ్ స్పా అన్నది ఎక్కడో లోపల దాక్కోనో లేకపోతే ఎవరికి తెలియని ప్లేస్లో పెట్టుకోనో ఈ వ్యభిచారం కానివ్వండి, ఈ వ్యవహారం కానీ నడిపేయట్లేదు. ఇది డైరెక్ట్గా మాదాపూర్లో ఉంటుంది. ఇది అంతేకాకుండా మెయిన్ రోడ్ మీదనే ఈ షాప్ ఉంటుంది. ఈ స్పాలో జరిగేది కూడా అదే గలీజ్ పనులు. ఎవరి గురించి మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా పూర్తిగా జరిగేది కేవలం అక్కడ గలేజ్ పనులు మాత్రమే. ఎవరైనా ఒకరిద్దరు తెలియకుండా వెళ్ళి కేవలం మాకు స్పా సర్వీసెస్ మాత్రమే చాలు, మేము మసాజ్ చేసుకొని వెళ్ళిపోతాము అన్నా సరే వాళ్ళని కూడా ఇక్కడ నుంచి లాగే ప్రయత్నం చేస్తారు. అలాంటిదే ఈ వింటేజ్ స్పా. ఈ వింటేజ్ స్పాకి సంబంధించి ఒకటి కాదు, ఇవి చాలా బ్రాంచెస్ ఉన్నాయని కూడా మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా ఏదైతే ఈ ఇష్యూ జరిగిన తర్వాత మనకు దీనికి సంబంధించిన సమాచారం వచ్చిన తర్వాత వాళ్ళని మనము మాట్లాడే ప్రయత్నం చేశాము. వాళ్ళతో ఏంటి అసలు దీనికి సంబంధించి ఏంటని వివరం తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా బెదిరించే ప్రయత్నము, బీఆర్కే న్యూస్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది జరగదు, అది కుదరదు అని చెప్పడం కోసమే ఇవాళ మనం ఇది చెప్పాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వింటేజ్ స్పాకి సంబంధించి మనం చూసాము, మనం ఇంతకుముందు మ్యాపుల్ స్పా ఎలా చూసామో వింటేజ్ స్పాలో కూడా జరుగుతుంది అదే. కానీ ఇక్కడ కాస్త డిఫరెంట్గా జరుగుతుంది. ఇక్కడ ఛార్జెస్ డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడ దాని అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. మనము చూసిన తర్వాత అసలు ఏం జరుగుతుందో ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అరోమా ఎంత ఉన్నారు? ఓకే. టోటల్ ఎంత? రుద్ర 3,500 చెప్పాను. ఆరోమా మసాజ్ కావాలి అన్నాను, దాంతో ఇంక్లూడింగ్ కదా ఆరోమా మసాజ్. అదే అరోమా మసాజ్ ఫుల్ సర్వీస్ అంటే అదే సర్వీస్ 45 minutes. ఓకే. బేసిక్ ప్లస్ బేసిక్ వచ్చేసి 45 minutes అవుతుంది. 4,500 టోటల్. స్కాన్ అదే మీరు అరోమా అన్నారు కానీ నేను అరోమా సెలెక్షన్ ఉంటుందా? ఒకసారి చూపు స్కాన్. ఇద్దరు ఉంటారా సార్? ఒకరే. రాయగలమా? 500 received on phone pay. Thank you, boss. ఫస్ట్
సో ఎంటర్ అవ్వడానికి ఒక రేటు, ఎంటర్ అయ్యే క్రమంలో మీకు స్పా సర్వీసెస్ ఏం కావాలి అన్న దాన్ని అడిగి దాన్ని బట్టి 999 నుంచి 2500 వరకు ఒక రేంజ్ చెప్పారు. ఆ రేంజ్లో ఏ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవచ్చో కూడా ఛాయిస్ ఉందని చెప్పడం అంటే ఇది ప్యూర్లీ వ్యభిచారం కాక ఇంకేమని చెప్పాలి. ఈ వింటేజ్ స్పాకి సంబంధించి మనం చూసినప్పుడు లోపల డబ్బులు ఛార్జ్ చేయడంతో పాటు లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మాయిలు మరొకసారి మళ్ళీ సర్వీస్ ఏం కావాలి అంటే ఆ సర్వీస్కి సంబంధించి కూడా డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసి మీకు ఎలాంటి సర్వీస్ కావాలో దానికి తగ్గట్టుగానే డబ్బులు ఛార్జ్ చేసి ఆ డబ్బులు ఆ వినియోగదారుల నుంచి తీసుకుంటారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వింటేజ్ స్పా ఏదైతే ఉందో ఏం సర్వీసెస్ ఇస్తానని చెప్పి ఇప్పుడు ఏం పర్మిషన్ తీసుకుంది, అక్కడ ఇస్తామన్న సర్వీస్ చేసేది, అక్కడ ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ ఏంది, ఈ సర్వీస్ చేసే క్రమంలో ఆ అమ్మాయిలను ఎలా వాడుకుంటున్నారు, ఆ అమ్మాయిల జీవితాన్ని ఎలా నాశనం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్పాలో మీరు థెరపిస్టులుగా జాయిన్ అవ్వండి, మీరు కేవలం మసాజ్ చేయండి అని చెప్పి వాళ్ళని రిక్రూట్ చేసుకున్న తర్వాత బిజినెస్ అవ్వాలి అంటే తప్పదు, మీరు ఖచ్చితంగా అన్ని సర్వీసెస్ ఇవ్వాల్సిందే, ఆ సర్వీసెస్ ఇస్తే కానీ మన స్పా నడవదు అనే విధంగా వాళ్ళని మోటివేట్ చేసి ఈ వ్యభిచార కూపంలోకి లాగడం ఏదైతే ఉందో అది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా చెప్పాలంటే బీఆర్కే న్యూస్ ఇవాళ చాలా సంయమనంతో మా దగ్గర ఉన్న వీడియోల్లో కేవలం కొద్దిపాటి వీడియోని మాత్రం మేము టెలికాస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఇది లేకపోయినా ఖచ్చితంగా ఆలోచించి ఒక బాధ్యత గల ఒక జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న ఒక మీడియా హౌస్గా మేము ఖచ్చితంగా సెన్సార్ పాటిస్తున్నాం. మా ఛానల్ని చూసే ఫ్యామిలీసు ఇబ్బంది పడకూడదు అని వీటిని కట్ డౌన్ చేసి జనాలకు, ప్రజలకు, ప్రేక్షకులకి అర్థమయ్యేందుకు అవసరమైన విజువల్స్ మాత్రమే ప్లే చేస్తున్నాం. నిజంగానే ఆ లోపల జరిగే వీడియోస్ కానివ్వండి, ఆ లోపల జరిగే కన్వర్జేషన్ మొత్తం వింటే మాత్రం ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంత పచ్చిగా మాట్లాడతారు. ఆ విధంగానే అక్కడికి వచ్చిన కస్టమర్లను రెచ్చగొడతారు. అలా రెచ్చగొట్టి వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు అనుకున్న మొత్తాన్ని కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అవన్నీ జరుగుతున్న తంతే. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఎక్కడో లోపల ఉన్న స్పా సెంటర్కి పోలీసులు కానివ్వండి లేకపోతే మిగిలిన వాళ్ళు పట్టించుకోకపోవడం అన్నది వేరైతే, ఇది డైరెక్ట్గా మెయిన్ రోడ్డు మీదనే ఉండి ఇలాంటి గలీజ్ పనులకు పాల్పడుతున్నా సరే దీన్ని పట్టించుకునే నాదులే లేదని చెప్పాలి. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏదైతే ఈ స్పాలకు సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ బయటకు ఇచ్చినప్పుడు వాళ్ళే డైరెక్ట్గా స్పాలకు సంబంధించిన వాళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్లో మనల్ని బెదిరించే ప్రయత్నం చేయడం, కొంతమంది పోలీసులు వాళ్ళకి వంత పాడడము, మీ దగ్గర ఏం ఆధారాలు చూపించండి అని. మీరు అడిగిన ఆధారాలు ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి, మేము చూపిస్తున్న ఆధారాలు ఒకవేళ నిజంగానే పోలీసు కోరితే పూర్తి స్థాయిలో కూడా మేము ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మొత్తం చేస్తున్నది కూడా రీజన్ ఒక్కటి ఏంటంటే ఎవరైతే అమాయకపు ఆడపిల్లల్ని కొంతమందిని ఈ విధంగా ఈ వ్యభిచార రొంపులోకి దింపుతున్నాయి స్పాలో, వాటిని కూడా మనము ఖచ్చితంగా హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వీళ్ళు చేస్తున్నది వ్యాపారం కాదు, పూర్తి స్థాయిలో వ్యభిచారం. అక్కడికి వచ్చే కస్టమర్లను మసాజ్ పేరుతో లోపలికి ఆహ్వానించి ఆ తర్వాత మాటల్లో ముంచి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అన్నది వీళ్ళు చేస్తున్న వ్యాపారం. ఇలాంటి వ్యాపారం నిజంగానే జరగాల? మన భారతదేశంలో మనం చూస్తే మన చట్టాలు న్యాయాలు వీటిని ఒప్పుకుంటాయా? ఒప్పుకోకపోయినా ఎలా ఇవన్నీ నడుస్తున్నాయి? ఇంత బాహాటంగా ఇంత బహిరంగంగా వాళ్ళందరినీ తీసుకెళ్ళి అలా వ్యభిచారంలోకి దింపడం కానివ్వండి, వచ్చిన వాళ్ళతో వ్యభిచారం చేయించడం కానివ్వండి, వచ్చిన కస్టమర్లు పూర్తి స్థాయిలో మసాజ్ కోసం వెళ్ళినా ఏ ఉద్దేశంతో వెళ్ళినా ఫైనల్గా వాళ్ళని అటువైపుగా మళ్లించే ప్రయత్నమే చేస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఏదైతే వింటేజ్ స్పా ఉందో వింటేజ్ స్పాకి సంబంధించి హైదరాబాద్లోనే కాదు 2 రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటకలో కూడా వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయన్న సమాచారం మా దగ్గర ఉంది. సో అన్ని బ్రాంచుల్లోనూ వీళ్ళు చేస్తున్న పని ఒకటే పని, ఇదే పని చేస్తున్నారు, ఇదే గలీజ్ పని చేస్తున్నారు. ఈ గలీజ్ పని చేసి సంపాదించే డబ్బులతోనే వాళ్ళు ఇవాళ జీవిస్తున్నారు. ఏ విధంగా చూసినా సరే ఇది చేయడం తప్పు, ఆ విషయం వాళ్లకు తెలుసు, అయినా సరే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఒకసారి దీనికి సంబంధించి కొన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాము. మాదాపూర్లో వింటేజ్ స్పాకి సంబంధించిన గుట్టు రట్టు చేసింది బీఆర్కే న్యూస్. ఎవరైతే ఇప్పటికే దాని మీద స్టింగ్ ఆపరేషన్ చేశారో దానికి సంబంధించిన వీడియోని బయటకు పెడుతున్నాం. ఈ వీడియో ద్వారా వింటేజ్ స్పా లోపల ఏం జరుగుతోంది, స్పా పేరుతో వింటేజ్లో ఏం జరుగుతోంది అంటే ఖచ్చితంగా మసాజ్ మాటున సెక్స్ దందా జరుగుతోంది. ఈ దందా ద్వారా సంపాదించే డబ్బుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇక ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. విదేశాల నుంచి, నార్త్ స్టేట్స్ నుంచి కూడా అమ్మాయిలు ఇక్కడ తెచ్చి దందా తీసుకొస్తారు. ఎందుకంటే ఇది థాయ్ స్పా అని చెప్తారు. థాయ్ స్పా అంటే థాయిలాండ్ నుంచి అమ్మాయిలు తీసుకొని రావాలి, వాళ్ళతో ఈ పనులు చేయించాలనే దాంతోపాటు ఇక్కడ ఉన్న తెలుగు అమ్మాయిల్ని లేదా వేరే ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడ ఈ పనికి దింపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా విదేశాల నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూడడానికి కొద్దిగా
చైనీస్ లాగానో లేకపోతే థాయికి సంబంధించిన థాయిలాండ్కి సంబంధించిన వాళ్ళలాగానో కనిపిస్తుంటారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి కూడా ఇక్కడ థాయ్ మసాజ్ పేరుతో వాళ్ళతో మసాజ్ చేయిస్తున్నారు. ఇక అమ్మాయిల అవసరాలను ఆయుధంగా మలుచుకొని వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కేవలం ఉద్యోగం కోసం వచ్చినా సరే, వాళ్ళు చేయాలనుకున్నది కేవలం మసాజ్ అయినా లేకపోతే థెరపిస్ట్గా వాళ్ళు వాళ్ళ కెరీర్ని రన్ చేయాలనుకున్నా సరే వాళ్ళకి ఇచ్చే జీతాలు చాలా తక్కువ. కాబట్టి మీరు డబ్బులు సంపాదించుకోవాలి అంటే మీరు ఈ పనులు చేయాల్సిందే, మీరు ఇలా పనులు చేస్తేనే మాకు బిజినెస్ వస్తుంది అనే పేరుతో వాళ్ళను మోసగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలా అమ్మాయిల అవసరాలను ఆయుధంగా మలుచుకొని వాళ్ళతో వ్యభిచారం చేస్తున్న నేపథ్యంలో ఇవన్నిటినీ కూడా మొత్తం ఆధారాలతో సహా ఇప్పుడు మనం టెలికాస్ట్ చేస్తున్నాం. ఈ వింటేజ్ స్పా చేస్తున్న పని ఏంటంటే పూర్తి స్థాయిలో వచ్చిన కస్టమర్లని వ్యభిచారం చేయించేందుకు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నేను ముందుగానే చెప్పినట్టుగా నిజమా అబద్ధమా, ఎందుకంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఒక వీడియో ఇచ్చి ఒక దానికి సంబంధించింది అన్నప్పుడు అది దానికి సంబంధించింది అవునో కాదో తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక ఛానల్గా మనకు ఉంటుంది. అంతేకాకుండా రెస్పాన్సిబుల్ జర్నలిజంలో భాగంగా ఆపోజిట్ పర్సన్ సంబంధించిన రెస్పాన్స్ కూడా తీసుకొని దాన్ని కూడా టెలికాస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని దానికోసం ప్రయత్నించిన బీఆర్కే న్యూస్ ప్రతినిధులని వాళ్ళు బెదిరిస్తున్నారు, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భయపెట్టే ప్రయత్నం కానివ్వండి, బెదిరించే ప్రయత్నం కానివ్వండి మా ముందు నడవదని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేము చేస్తున్నది ఒక మంచి పని. మీరు స్పా పేరుతో ఏదైతే వ్యభిచార కూపాలు నడుపుతున్నారో వాటిని మూయించే పని. ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయిలని వాళ్ళ అవసరాలను లేకపోతే వాళ్ళ పరిస్థితులను గమనించి వాళ్ళని వ్యభిచారంలోకి దింపుతున్న విషయాల్ని ఆపే పని. ఎవరైతే అమాయక కస్టమర్లు వస్తున్నారో వాళ్ళు వచ్చిన రీజన్ ఏదైనా సరే వాళ్ళని తీసుకెళ్తోంది మాత్రం వ్యభిచారం వైపు అన్న దాన్ని ఆపాల్సిన సిచ్యువేషన్ ఉన్న పరిస్థితిలో ఆ పని వాళ్ళ బీఆర్కే న్యూస్ చేస్తుంది. ఓవరాల్గా చూస్తే ఏం చేస్తుంది వింటేజ్ స్పా? వింటేజ్ స్పాలో ఉన్న అమ్మాయిల్ని ఎలా వాళ్ళని రెచ్చగొట్టి లేకపోతే వాళ్ళ అవసరాలను ఆసరాగా చేసుకొని వాళ్ళని ఎలా వ్యభిచారంలో దింపుతుంది అన్నది ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరో స్పాకి సంబంధించిన గుట్టు రట్టు చేస్తుంది బీఆర్కే న్యూస్. మీరు చూస్తూనే ఉండండి, ఎందుకంటే ఈ విషయాలు మొత్తం తెలిసిన తర్వాత మీకు కళ్ళు తిరగడం అన్నది కంపల్సరీ. ఎందుకంటే వచ్చే కొద్దీ మీకు చాలా విచిత్రమైన కేసెస్ మీకు వస్తాయి. స్పాల మాటున వీళ్ళు చేస్తున్న దందా ఎంత గలీజ్గా ఉందో కూడా మీరు చూస్తారు. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత షో కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్.